100కి 95 మంది అమ్మేశారు. ఎంతకి? 5 లక్షల నుంచి 20 లక్షలు హయ్యెస్ట్. అప్పుడు గుర్తుంది కదా, వైసీపీ వాళ్ళు ప్రొజెక్ట్ చేసుకొచ్చారు. ఒక ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారి వీళ్ళని ఇట్లా కూర్చోబెట్టి అసైన్ రైతుని డబ్బులు ఎదురుగున్న క్యాష్ పెట్టి, ఇదిగో సుబ్బయ్య నీకు 5 లక్షల రూపాయలు రామారావు గారి నుంచి ఇస్తున్నారు, రామారావు గారు వాళ్ళ భార్య పేరున నువ్వు ఇది ఇస్తున్నావు, ఇక్కడతో ఇక ఆ భూమి విలువ, ఆ భూమికి సంబంధించినటువంటి వ్యవహారాలు ఆయనే చూసుకుంటారు, నీకేం సంబంధం లేదు. అవును కదా, అవును. ఒప్పుకుంటున్నావు కదా, ఒప్పుకుంటున్నా, సంతకం పెట్టు. సంతకం పెట్టాక వీళ్ళ చేతుల మీదుగా వాళ్ళ చేతులకి డబ్బులు ఇప్పించడం. అదేంటి, భూమి ప్రభుత్వం తీసేసుకుని 10 పైసలు ఇవ్వనప్పుడు వాళ్ళు ఎందుకు కొనుక్కున్నట్టు? మరి అసలు లాజిక్ అక్కడే జరిగింది. ఆ భయపెట్టడంతో వాళ్ళు చచ్చినోడి పెళ్ళికి వచ్చిందే కట్టమన్నట్టు అమ్మేశారు. అలాగా 8 నెలలు 9 నెలలు జరిగిపోయింది. ఇప్పుడు అసైన్డ్ భూములు ఎవరి చేతిలో ఉన్నాయో, ఎవరైతే ప్రభుత్వానికి ఇస్తారో వాళ్ళ పేరుతోనే కాగితం ఇస్తాం, వాళ్ళకే ఈ పరిహారం ఇస్తాం. అసైన్డ్ భూమి వాస్తవంగా ఎవరన్నా కొన్నా చెల్లుబాటు కాదు. కొన్నటువంటి వాడికి రద్దు కావాలి, అమ్మినటువంటి వాడికి మళ్ళీ ఇవ్వాలి. రెండోసారి కూడా అమ్మేస్తే కనుక అతనికి ఏమి ఇవ్వకూడదు, ఈ భూమి ఇంకొకరికి అసైన్ చేయాలి. ఇది అసైన్డ్ చట్టం. ఈ కొన్నోళ్ళని శిక్షించాలి రెండోసారి కూడా కొంటే కనుక. ఇది రూలు. కానీ తెలివిగా జీవో ద్వారా ఎవరైతే కొంటారో వాళ్ళ పేరుతో ఈ భూమి ఇచ్చేశారు. ఇది ఒక స్ట్రాటజిక్. అంటే ఆ అసైన్డ్ రైతు అన్యాయం అయిపోయాడు, కొన్నోడు యజమాని అయిపోయాడు. కానీ ఈ కాగితాలు ఇచ్చేటటువంటి రెవెన్యూ వాళ్ళు మాత్రం భయపడ్డారు. ఎందుకంటే వాళ్ళు అరెస్ట్ అవుతారు రేపు పొద్దున. కాబట్టి వాళ్ళు అందులో కూడా అసైన్డ్ అని రాశారు. అది వీళ్ళకి దెబ్బ. రేపు పొద్దున ఇల్లు కట్టుకుందామన్నా, ఫ్లాట్ కొట్టుకుందామన్నా, అపార్ట్మెంట్ కట్టుకుందామన్నా, లేకపోతే ఇంకో షాపింగ్ కాంప్లెక్స్ కట్టుకుందామన్నా అసైన్డ్ భూమికి లోన్ ఇవ్వదు బ్యాంక్. ఇవ్వకపోతే కుదరదు. కాబట్టి అసైన్డ్ తీసేయండి అనేటటువంటి జ్యోతినే రాసుకొచ్చింది. ఆ తర్వాత ఇప్పుడు ప్రభుత్వం జీవో ఇచ్చింది. అంటే ఎవరైతే అసైన్డ్ భూమి కొనుక్కున్నారో వాళ్ళకి ఇప్పుడు ఆ పేపర్లో అసైన్డ్ అని రాదు. ఎంత కళ్ళెదురుగుండా కనబడేటటువంటి ఒక అద్భుతమైనటువంటి కనికట్టు ఎలా ఉంది.